అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాల శ్రీనివాస్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తులు, ఛాతీ వైద్య నిపుణుడు. ఇదందరి మీ అవేర్నెస్ కోసం, ఒక అవగాహన కోసం ప్రపంచ సిఓపిడి దినోత్సవం సందర్భంగా మీకు ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మామూలుగా దగ్గు, దమ్ము, ఆయాసము ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నా భావన. అందులో ఈ చలికాలంలో ఈ ఆయాసం బారిన పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కనుక వారికి కూడా దీనిపైన ఒక అవగాహన వస్తుంది. అది ఆస్తమానా, సిఓపిడినా, లేకపోతే ఏమన్నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ కానీ ఉన్నాయా అనే ఒక చిన్న అవగాహన కోసం నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. అయితే రేపు ప్రపంచ సిఓపిడి దినోత్సవం. ఈ సిఓపిడి అనేది ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే చాలా కాలంగా, అంటే క్రానిక్ అనే పదంలోనే ఉంది. అబ్స్ట్రక్టివ్ అంటే మూసుకుపోవడం, పల్మనరీ డిసీజ్ అంటే పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, డిసీజ్ అంటే దానికి సంబంధించిన వ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక విధమైన వ్యాధి అన్నమాట. అయితే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే దగ్గు, దమ్ము వస్తుంది చలికాలంలో, ఏదో ఆస్తమా, సిఓపిడి, ఈ రెండింటి మధ్యలో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఆస్తమా అంటే ఏంటి, సిఓపిడి అంటే ఏంటి? అందరూ దగ్గుదమ్ములు అనమాట, నాకు దమ్ము ఉంది అంటారు. కానీ దీంట్లో ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఆస్తమా కంప్లీట్గా వేరు, సిఓపిడి కూడా కంప్లీట్గా వేరు. ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో గాలి కొట్టాలకు వచ్చే వ్యాధి. అది చిన్నతనం నుంచి ఎవరికైనా రావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. అది కొంచెం జెనెటికల్ ఇష్యూస్ అనమాట. అంటే అది ఆస్తమా సంబంధించిన మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం సిఓపిడి గురించి మాట్లాడదాం. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీంట్లో ఏంటంటే ఇది తరచూ ఆయాసం. ఈ ఆయాసం వస్తూ ఉంటుంది, వీళ్ళు నడుస్తూ ఉంటే ఆయాసం రావడము, కిల్లి కూతలు రావడము. తర్వాత ఈ దగ్గు ఒక విధమైన పొడి దగ్గు. కొన్నిసార్లు అది ముదిరింది అనుకోండి, కొంచెం శ్లేష్మం అంతా తెమడ అంటాం కదా, అది గాలి గొట్టాల్లో కొంచెం ఎదుర్కొని తెమడ బయటికి రాకపోవడము, ఇవన్నీ ఈ జరిగి వాళ్ళకి ఏంటంటే నడిస్తే ఆయాసము, పడుకుంటే ఆయాసము, ఎక్కువ దూరం నడవలేరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం లక్షణాలు, మనకు కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలను మనము ఆస్తమాని, సిఓపిడి అనేది రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఏదంటే అది పడి అదే దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది అని చెప్పి రెండు సూదులు వేసుకోవడము, నిబులైజర్ పెట్టుకోవడము చాలా మంది చేస్తుంటారు. ఏదో దాని సిస్టమేటిక్ అది ఏదో నిర్ధారణ అయితే దానికి ట్రీట్మెంట్ కరెక్ట్. నిర్ధారణ కాకుండా మందులు వాడడం కూడా మంచిది కాదు. అదే ఒకసారి అది ఆస్తమా కాదు, సిఓపిడి అని నిర్ధారణ చేస్తారు. సిఓపిడి అనేది మెయిన్గా మనకి ఏంటంటే రెండు రకాలుగా, అంటే ఈ రెండు వ్యాధుల లక్షణం. అది యాక్చువల్ ఏంటంటే క్రానిక్ బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అనే పదం అంటే బ్రాంకైటిస్ అంటే బ్రాంకస్ అంటే ఏంటి, ఊపిరితిత్తులకు గాలి తీసుకుపోయే గొట్టం. ఆ బ్రాంకైటిస్లో కొంచెం వాపు రావడం, ఇన్ఫెక్షన్ రావడం. అది తర్వాత ఎంఫసీమా అంటాం. ఎంఫసీమా అంటే గాలి తిత్తులు. ఊపిరితిత్తులో పోయిన తర్వాత ఈ గాలి తిత్తులు ఉంటాయి మనకు. ఆ తిత్తులు కొన్ని వేలాలు, కోటాను లక్షల్లో ఉంటాయి. చాలా ఎక్కువగా ఉండే ఆ తిత్తులు ఉబ్బిపోతాయి అన్నమాట. అది ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం పీల్చే గాలిలో అన్ని రకాల వాయువులు ఉంటాయి. దాంట్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, నైట్రోజన్, ఎన్నో రకాల వాయువులు మనం పీలుస్తాం. అక్కడ ఒక పెద్ద మెకానిజం జరుగుతుంది. అక్కడేంటి, ఆ ఫిల్టర్ అయిపోతాయి అనమాట. చిన్న తిత్తులు, ఎల్వీలుగా అంటాం మనం. దాంట్లో చిన్న ట్యూబర్కి వచ్చే బ్రాంకియోల్స్, ఎల్వీలు, అక్కడ ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తుంది. అక్కడ ఆ ఫిల్టర్ చేసే దాంట్లో ఏమైందంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ అది తీసుకుంటుంది. మనకు అవసరం లేనివన్నీ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, వేరే వాయువులు అన్నింటినీ కూడా మళ్ళీ బయటకు పంపిస్తుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇందులో ఇది జరిగేది మెయిన్. అది రోజు జరిగే అది క్రమం. అది ప్రాణానికి సంబంధించిన అది ఉచ్ఛ్వాస, నిశ్వాస. ప్రతిరోజు కొన్ని వందల సార్లు వేల సార్లు జరిగే ఆ ప్రక్రియ అన్నమాట. అలా మనకు ప్రతిసారి ఫిల్టర్ అవుతా ఉంది. ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తుంది. మలినమైన గ్యాస్లన్నీ ఎక్స్చేంజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటాయి. ఇది అనమాట. అందులో ఇంకోటి ముఖ్యం, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఎక్కడంటే, ఇది ఆక్సిజన్ మనం తెలుగులో ప్రాణవాయువు అంటాం. ఆ ప్రాణవాయువు తీసుకోవడానికి ఉపయోగపడే ఈ తిత్తులు డ్యామేజ్ అవుతాయి. ప్రాణవాయువు అనేది ఎప్పుడైనా తగ్గింది అనుకోండి, ప్రాణానికే ప్రమాదం, అంతే కదా. సో ఈ ప్రాణవాయువు ఒకసారి తగ్గుతుంది అంటే మాత్రం అది వెంబడే కొంచెం మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. అది ఊపిరితిత్తులను నెగ్లెక్ట్ చేస్తే ఈ దగ్గు, దమ్ము, ఆయాసం ఏదో రేపోతుందని చిన్న మందులు వాడడం చేస్తే రాను ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న చిన్న ఎల్వీలర్ ఎంత డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ని మార్చక ఆక్సిజన్ కాంటెంట్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ విషవాయువు. ఈ విషవాయువు అంతా శరీరంలో జమ అయిపోయి
మనిషి తర్వాత మేజర్ కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. ఇది తెలుసుకోకుండా అనవసరమైన ట్రీట్మెంట్లు తీసుకోవద్దు. ఫస్ట్ దాన్ని నిర్ధారణ చేయాలి. సో ఇప్పుడు మీకేంటి అది ఏంటి అని చెప్పాను, అలాగే అది ఎలా ఉంటుంది అని చెప్పాను, లక్షణాలు చెప్పాను కదా. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే చల్లగాలికి పోవద్దు, దుమ్ములోకి పోవద్దు, స్మోకింగ్ ఆపేసేయాలి. చాలా వాటికి ఏంటంటే చల్లగాలి ఎందుకు వస్తుందంటే చల్లగాలి కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది మనకు. ఎండాకాలంలో ఏంటంటే వాతావరణం పొడిగా ఉంటుంది కనుక గాలి చాలా ఫ్రీగా తిరుగుతుంది పైకి, అంటే మనకి వాతావరణంలోకి ఈజీగా మూవ్ అవుతుంటుంది. ఇప్పుడున్న ఈ డెన్సిటీ చలికాలంలో డెన్సిటీ ఎక్కువ, వాతావరణం డెన్సిటీ ఎక్కువైనప్పుడు ఏంటి గాలి అంతా మన కిందనే తిరుగుతూ ఉంటుంది, అందుకే చలి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ గాలిలో ఉన్న ఎన్నో రకాల పార్టికల్స్, విషవాయువులు ఎన్నో ఉంటాయి దాంట్లో. అవన్నీ మనం ఏంటంటే మామూలు ఎండాకాలంలో ఉండేదానికని చలికాలంలో ఎక్కువ పిలుస్తారు. ఎక్కువ పిలిచినందుకు ఇవన్నీ అనమాట, దగ్గు, ఆయాసం రావడం, ఒకవేళ బ్యాక్టీరియా వైరస్ అయితే వైరల్ నిమోనియా రావడం, బ్యాక్టీరియల్ నిమోనియా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అది చల్లటి వాతావరణానికి సంబంధించింది. అందుకని కూడా చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. స్మోకింగ్ బంద్ చేయడము, చల్లగాలి తిరగకపోవడము, పొగ వాసన కానీ దుమ్ములో కానీ పోకపోవడం, ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టు మందులు వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి జాగ్రత్తలు. తర్వాత ఇంకేంటి, మనము నిర్ధారణ ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ఆస్తమాని, సిఓపిడిని ఫస్ట్ క్లినికల్గా డాక్టర్ దాని క్లినికల్ చెప్పడంలోనే మనకు 50% తెలిసిపోతుంది అది ఇది ఆస్తమానా లేకపోతే సిఓపిడినా అని. అంటే డాక్టరే దాన్ని కరెక్ట్గా నిర్ధారించగలుగుతారు. మనంతా మనం నిర్ణయం చేసుకోవాలి. లక్షణాలు రెండు ఒకేలాగా ఉంటాయి, అందుకని మళ్ళీ చెప్తున్నాను. దాని ట్రీట్మెంట్ వేరు, దీని ట్రీట్మెంట్ వేరు. సిఓపిడిలో మనకు మెయిన్గా ఏంటంటే ఈ నిర్ధారణ చేసేటప్పుడు మనము పేషెంట్ చెప్పిన మన లక్షణాలను చూసుకొని, అలాగే మేము డాక్టర్ పరీక్ష చేసే స్టెథోస్కోప్ చేసే ఊపిరితిత్తుల పరీక్ష ఆస్కల్టేషన్ అంటాము, అది చూసుకుంటాం. దాంట్లో కూడా మనకు క్లూ దొరుకుతుంది. దాని తర్వాత వెంబడి ఏంటంటే మనకు ఎక్స్రే అవసరం పడుతుంది మనకి. ఆ ఎక్స్రేలో మనకి ఊపిరితిత్తుల్లో జరిగిన మార్పులు, అది సిఓపిడి వల్ల వచ్చే మార్పులకు ఆస్తమాలో చాలా తేడా ఉంటుంది. ఆస్తమాలో దాదాపుగా ఊపిరితిత్తుల్లో ఎక్స్రేలో ఏ విధమైన చేంజెస్ కనిపించవు, అదే సిఓపిడిలో చాలా చేంజెస్ కనిపిస్తాయి మనకు. అది చూసినప్పుడు కూడా అక్షరతో నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎంఎంఎస్ అని చెప్పేసి ఒకటి టెక్నిక్ ఉంటుంది, దానివల్ల కూడా మేము నిర్ధారణ చేసుకుంటాము. అట్లాగే పిఎఫ్టి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ అంటాం. అలాగా ఈ మూడింటిని బట్టి దాన్ని నిర్ధారణ చేస్తాం అన్నమాట. సో ఈ నిర్ధారణ అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ ట్రీట్మెంట్ చెప్పే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది అని. సో దీంట్లో ఏంటంటే ఒకటి ముఖ్యంగా వచ్చేది మన ఇండియాలో మాత్రం ఎక్కువగా మనం చూసేది అంటే స్మోకర్స్, సిగరెట్ ధూమపానం చేసే వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రాబ్లం. ఈ స్మోక్ చేయడం వల్ల ప్యాకెట్స్ అంటాం అనమాట, సిగరెట్ ప్యాకెట్స్. అది తాగి కొన్ని ఇయర్స్ తర్వాత, స్టార్టింగ్లో ఉండదు, ఎన్ని రోజులు ఉన్నాను ఏం కాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్లు కాదు. లాంగ్ రన్ కొన్ని ఏళ్ల తర్వాత జరిగే ఆ మార్పు వల్ల ఆ ఊపిరితిత్తులు ఉబ్బిపోయి వాళ్ళకి ఆయాసం మొదలవుతుంది. సో ఇది ఒక స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా. అలాగే జెనెటికల్ కూడా కొంతమందికి వస్తుంది ఈ ప్రాబ్లం, ఎంఫసీమా అనేది. అది ఆల్ఫా ట్రిప్సిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి, దానివల్ల కూడా కొంతమందికి ఉంటుంది. అది వెరీ రేర్, ఇండియాలో మనం అసలు దాదాపుగా చూడం. అది కొంచెం యూరోపియన్ కంట్రీస్లో కనిపిస్తే మన దగ్గర ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఆస్తమా క్రానిక్ అయ్యి కొన్ని ఏండ్ల కొద్ది వాడి అది సివియర్ ఆస్తమా ఇట్ టర్మ్స్ ఇంటూ క్రానిక్ అయిపోయి సిఓపిడి కూడా కావచ్చు వాళ్ళకి లేటర్ ఏజ్లో. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆక్యుపేషన్, మనం చేసే పని, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు, ఇటుక బట్టిల్లో పనిచేసే వాళ్ళు, కొంచెం ఏదైనా ఈ కట్టె పొగ కానీ అట్లాంటివి, అంటే ఈ ఆక్యుపేషన్ వాళ్ళు చేసే పని వల్ల కూడా కొంతమందికి ఈ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయి రావచ్చు. ఇవన్నీ మనకు ఎవరెవరికి వస్తుందనే దానికి సంబంధించింది అన్నమాట ఇది. చివరగా మనము ఏంటి ట్రీట్మెంట్, దాని ట్రీట్మెంట్ ఏంటంటే ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. అంటే లాంగ్ రన్లో ఇది అంటే ప్రోగ్రెసివ్ డిజీజ్ అనమాట. ఇది మనం ఎంత ట్రీట్ చేస్తున్నా కానీ దాన్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటేనే ఇది లాంగ్ రన్, ఒక 15 నుంచి 20-25 ఏళ్ళ వరకు దాన్ని నార్మల్గా ఉండొచ్చు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం ఇష్టమట్టుగా వాడడం, కంట్రోల్ వాడడం, బంద్ చేయడము, దాన్ని సిస్టమేటిక్ వాడకపోవడం అనేది, డాక్టర్ సలహా లేకుండా ఇష్టమట్టుగా మందులు ఆపడము. సింపుల్ మందులు ఉంటాయి, యాక్చువల్గా పెద్దగా ఉంటాయి. ఇన్హేలర్స్ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఇన్హేలర్స్ వాడడం వల్ల చాలా మటుకు 90% వాళ్ళకి ఆయాసం తగ్గిపోతూ ఉంటుంది. టాబ్లెట్స్ అనేది మనం ఎర్లీగా ఇస్తాము, అదేది తొందరగా తగ్గడానికి. అక్యూట్ కండిషన్ అంటాం. అక్యూట్ కండిషన్ అనుకుని టాబ్లెట్లు పెట్టేసి ఇంజెక్షన్స్ పెడతాము. ఇంజెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి రిలీవ్ అయిపోయినా కూడా ఇన్హేలర్స్ పెడతాం అనమాట. ఈ ఇన్హేలర్స్ మాత్రం వాళ్ళు లంబ్రంగా వాడాల్సి వస్తుంది. కొంచెం ఎండాకాలంలో దాని
అవసరం లేకపోయినా మిగిలిన టైంలో అంతా ఈ ఇన్హేలర్స్ వాడుకుంటారు. ఇన్హేలర్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ఎవరంటే వాళ్ళు ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళేది కొనుక్కోవడము, తర్వాత ఏదో ఒకటి కౌంటర్ పైన ఏదో దొరికిందని ఏదో ఇన్హేలర్ అనేది ఒకటే అనుకుంటారు. ఇన్హేలర్స్ చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఒక 15-20 రకాల ఇన్హేలర్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మాలిక్యూల్స్, డిఫరెంట్ కెమికల్స్తో ఉంటాయి. అవి ఏ మనిషికి ఎలా సూట్ అవుతాయో అలాగే ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి ఫుల్ అండర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ లాంగ్ రన్గా వాడుకుంటా ఉంటే వీళ్ళకి ఒక 25-30 ఏళ్ళ వరకు కూడా దీని మీద కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. చివరగా ఏంటంటే దీని కాంప్లికేషన్స్, ఒకవేళ దాని నిర్ధారణ సరిగా చేయలేదు, సరిగా మందులు వాడలేదు, అలాగే మందులు వాడి నిర్ధారణ చేసినా స్మోకింగ్ అలాగే ఉంది, లైఫ్ స్టైల్ మారలేదు, ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం వీళ్ళకి చివరికి దే విల్ ల్యాండ్ అప్ ఇన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మొత్తం జమ అయిపోయి ఆక్సిజన్ తగ్గిపోయి చివరికి ఒక్కొక్కసారి అపస్మార పరిస్థితుల్లోకి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందన్నమాట. సో ఇది మోస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ సిఓపిడి. ఈ స్టేజ్ రావద్దంటే నేను చెప్పినవన్నీ కొంచెం పాటించుకొని దీన్ని కొంచెం అవగాహన చేసుకుంటే సిఓపిడిని మనము ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దాంతో 25 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు కూడా ఆరోగ్యంగా హాయిగా ఉండవచ్చు. నమస్కారం. థ్యాంక్ యూ.